ఫైనాన్షియల్ ప్లానింగ్ కామన్ మ్యాన్ కేనా లేకపోతే పాలిస్తున్నటువంటి పొలిటీషియన్స్ కూడా ఉండాలి? రాజకీయ నాయకుడికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే అతను ఆ రాష్ట్రాన్ని ఏ విధంగానైనా ముందుకు తీసుకుపోవచ్చు. నేను కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తా. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద మీరు రేటింగ్ ఇవ్వాలి. రేటింగ్ ఇస్తారు కానీ నేనైతే ఏ పార్టీకి సంబంధించినవన్నీ కాదు. జస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మాత్రం అనలైజ్ చేసి చెప్తాను. సార్, మీరు ఒక ఫేమస్ బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆథర్గా, మనీ విటమిన్ బుక్ ఆథర్గా ఒక విషయం చెప్పండి. ఈ ఫైనాన్షియల్ పర్సనల్ ఫైనాన్స్ మీద అవగాహన కానీ ప్లానింగ్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కామన్ మ్యాన్కేనా లేకపోతే మనకు పాలిస్తున్నటువంటి పొలిటీషియన్స్ కూడా ఉండాలా? అందరికీ ఉండాలి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఉండాలి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు చేస్తాం అంటే మనం ఫ్యామిలీ హెడ్ కాబట్టి మనం మన పిల్లలకి వీళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కోసము, ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడం కోసము, వాళ్ళు ఫ్యూచర్లో డెవలప్గా మనం ఉన్నా లేకపోయినా కూడా వారు బాగుండాలి అనే దాంతో మనము ప్లానింగ్ చేస్తుంటాం. ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎందుకు జరిపిస్తాం? వాళ్ళు రేపు పొద్దున జాబ్ చేసేది మనం ఉండో తెలియదు కదా. రైట్. సో వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మనం చేస్తాం. సో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ప్రతినిధి అంటే అతనికి ఒక ఫ్యామిలీ అనుకోవాలి. అతని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోతే ఆయన ఏం ప్లాన్ చేస్తాడు? వీరి భవిష్యత్తు కోసం అతను ఏం చేయాలి? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అతనికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంది అనుకోండి, అతను ఏం చేస్తాడు? వాళ్ళకు ఒక మంచి రోడ్స్ ఇవ్వడము, మంచి కాలేజీలు పెట్టించడము, మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావడము, బిజినెస్లో వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చడము, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే మీరు ఇప్పుడు రోజు న్యూస్లో చూస్తుంటే ఆంధ్రాలో రోజుకొక ప్రాజెక్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది రోజుకో ప్రాజెక్టు అంటే యాక్చువల్లీ ఇక్కడ లాజిక్ తెలియదు. ఇప్పుడు మీరు గమనిస్తే దానివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలప్ అవుతుంది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. సో అంటే ఒక రాజకీయ నాయకుడికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే అతను ఆ రాష్ట్రాన్ని ఏ విధంగానైనా ముందుకు తీసుకుపోవచ్చు. అతనికి మంచి ఇంటెన్షన్ అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే. లేకపోతే ఏం చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఒక లీడర్గా అతను ఏం చేయాలి? ఇప్పుడు మనము ఎగ్జామ్లో సార్ ఇప్పుడు పేపర్ దిద్దేటప్పుడు సార్లు ఏం చేస్తారంటే 34 వచ్చాయి అనుకోండి, ఒక మార్క్ కలుపుదామని చూస్తారు. ఒక మార్క్ కలిపితే పాస్ అయిపోతారు. కానీ 10 మార్కులు ఉన్నవానికి ఎవరైతే 25 మార్కులు అయితే కలపరు కదా సార్. కలపరు. అది ఎవరు కలపరు. సో ఇప్పుడు కొంతమంది రాజకీయాలకు ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉన్నాయి సార్, అవేంటంటే ఒక 90% వర్క్ అయిపోయి ఉంటుంది. మీరు అక్కడ ₹1 కోటి ఇస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది, ఇంకో 10 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఆంధ్రాలో చూస్తే అవన్నీ కూడా కంప్లీట్, అవి ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే న్యూస్ అనమాట. సో మీరు ఎఫర్ట్ పెడితే కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ పక్కా పెట్టేసి కొత్తగా వెళ్ళేసి ఒక ప్లేస్లో ఫ్యూచర్ సిటీ కడతా అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నేనేం పార్టీ కాదు, ఏది కాదు. పుస్తక రచయితగా, మనీ విటమిన్ పుస్తక రచయితగా ఇప్పుడు మీరు పొలిటీషియన్స్కి అనాలజీ డ్రా చేస్తున్నారు, అనెక్డోట్స్ తీస్తున్నారు కదా. నేను కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తా. వాళ్ళకు మీరు 1 to 5 స్కేల్ మీద వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక క్రమశిక్షణ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద మీరు రేటింగ్ ఇవ్వాలి. వాళ్ళ పేర్లు చెప్తాను. రేటింగ్ ఇస్తారు కానీ నేనైతే ఏ పార్టీకి సంబంధించినవన్నీ కాదు. జస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మాత్రం అనలైజ్ చేసి చెప్తాను, పార్టీలకు అతీతంగా. ఓకే. నరేంద్ర మోడీ 5 కదా మీరు చెప్పింది? అవును. 5 out of 5. 5 out of 5. 5 ఇస్తా. చంద్రబాబు నాయుడు 5. కేసీఆర్ 4. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3. ఓకే. రేవంత్ రెడ్డి 2. యోగి ఆదిత్యనాథ్ 5. కేటీఆర్ 5. ఇంకా కేటీఆర్ సీఎం అవ్వలేదు, ఇంకా లేదు. అయితే అంటే అతని ప్లానింగ్ అనేది దాన్ని బట్టి నేను ఇస్తున్నా అంతే. అతను ఏదో పార్టీ కాదు, నేను ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. సరే, మీరు ఏ పార్టీ కాకపోయినప్పటికీ ఎందుకు రేవంత్ రెడ్డి మీద మీరు 2 ఇచ్చారు? అంటే ఇప్పుడు అది ఎందుకని మీరు అడగకూడదు. మళ్ళీ మీరు ఓన్లీ రేటింగ్ ఏమన్నారు, మళ్ళీ మీరు ఎందుకని అడిగితే అంటే ఇప్పుడు దీని వెనకాలన్న రీజన్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 5 ఇచ్చినప్పుడు ఇప్పుడు అనలైజ్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళందరూ అనలైజ్ చేయాలి. మనకి పోడ్కాస్ట్ టైం సరిపోతుంది, మీకు ఇచ్చిన లిమిటెడ్ టైం సరిపోతుంది మరి.